చెప్తాను, నాకు తెలుసు. ఇద్దరు బామాకండి రైట్, యాక్టివ్గా ఉండాలని నేను చెప్తున్నాను. బైబిల్ తెరుద్దాం. ఏబు గ్రంథం 39వ అధ్యాయం. ఏబు గ్రంథం 39వ అధ్యాయం 27 నుంచి 30 వరకు చదువుకుందాం. ఏబు గ్రంథం పేజీ నంబర్ 449, 449వ పేజీ, పేజీ నంబర్ 449వ పేజీ. అందరూ చూడండి. ఏబు గ్రంథం, మనందరికీ ఏబు తెలుసు. ఏబు గ్రంథంలో దాగి ఉన్న లోతైన సత్యాన్ని మనం తెలుసుకుందాం. 39వ అధ్యాయము 27, 20, 30 వరకు చదవండి అమ్మా. పక్షిరాజు నీ ఆజ్ఞలకు లోబడి ఆకాశ వీధికెక్కున తన గూడు ఎత్తైన చోటు కట్టుకొనును. అది రాత్రి కొండ మీద నివసించును. కొండపేట మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకును. అక్కడి నుండి తన యోరను వెదుకును. దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తము పీల్చును. హతులైన వారు ఎక్కడ నుందరో అక్కడనే అది ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగంలో ఏబు గ్రంథంలో ప్రభువా, పక్షిరాజు మాకు ఒక పాఠం నేర్పించబోతుంది ఈరోజు. పక్షిరాజు అంటే ఏంటో, తన గుణ లక్షణాలు ఏంటో, మూగజీవుల్లో ఉన్న గుణ లక్షణాలు మాలో ఉన్నాయా లేవా, మాట్లాడని జీవుల్లో ప్రభువా మాలో ఉన్నాయా లేవా అని మేము సరి చేసుకునేలాగున అల్పునైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నా నోటిని బోరగా వాడుకొని నీ బిడ్డలకు ప్రయోజనకరమైన మాటలు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను. నీ బిడ్డలు కూడా వినగలిగే చెవులు, పరిపూర్ణమైన మనస్సును బిడ్డలకు దయచేయండి. మనసంతా కూడా నీ మీద అనుకునే కృప దయచేయమని, ఏ ఆటంకం, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈ వాక్య ముగింపు వరకు కూడా నీ సన్నిధించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే చాలా వాక్యాలు, చాలా భావాలు, కొన్ని మనకు అర్థం కాని విధానాలు ఉంటూ ఉంటాయి. ఎప్పుడన్నా మీరు పక్షిరాజు గురించి వినే ఉంటారనుకుంటున్నాను. కానీ ఈరోజు ఒక క్రొత్త కోణంలో నేను మీతో పంచుకుని ఆశపడుతున్నాను. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎన్నో పక్షులు ఉన్నాయి. రకరకాల రంగులతో, రకరకాల విధానాలతో చాలా అందం కలిగిన పక్షులు ఉన్నాయి. కానీ ఈ పక్షిరాజుకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత బైబిల్లో ఉంది? ఎందుకు ఇంత ప్రాముఖ్యత, ఇంతగా పక్షిరాజు గురించి ఇంతగా రాయబడి ఉంది అని మనం లోతుగా ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఈ మాటలు చాలా ప్రభావితం చెందుతాయని, మీ బ్రతుకులు మారుతాయని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, పక్షిరాజు అనగా గాంధగురుడు పక్షి అని అర్థం. ఏంటంటే గాంధగురుడు పక్షి అని అర్థం. ఈ పక్షిరాజు ఎత్తైన స్థలంలో ఉంటుంది. పక్షిరాజు చెట్టు మీద గూడు కట్టుకుంటుంది. పక్షిరాజు పర్వత బండ సందుల్లో గూడు కట్టుకుంటుంది. రాత్రి కొండ మీద నివసిస్తుంది. అలాంటి ప్రదేశాల్లో, అలాంటి దీర్ఘకాల ప్రయాణాలు చేస్తూ, ఎవరికి అందని ఎత్తులో, ఎవరికి చిక్కని స్థానంలో, కనిపెట్టలేని స్థానంలో ఉంటున్న ఈ పక్షిరాజు పాఠాల్లో 7 విషయాలు దాగి ఉన్నాయి. 7 నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, నన్ను లేపుతారు పైకి, నిద్ర వస్తుంది బాబు అంటారు. ఇక్కడ 7 నేను చెప్పను, నేను 3 చెప్తాను. 3 అంటే 3 ముచ్చటగా, 3 ముళ్ళు కాదండి. నన్ను చూడ మాకండి, మళ్ళీ నేను ఏడం చేయదు కదండి. 3 చెప్తా. కనుక ప్రియ దేవుని పిల్లలు చూస్తే, 1 పక్షిరాజు నివాసం, 2 పక్షిరాజు దృష్టి, 3 పక్షిరాజు సిద్ధపాటు. 1 పక్షిరాజు నివాసం. చాలా జాగ్రత్తగా విందాం. చాలా అద్భుతమైన సందేశం. దయచేసి ఇంకా ఎవరైనా వస్తూ ఉంటే ఇటు చూడొద్దు, నా వైపు చూడండి. నేను కాదు ఇక్కడ నిలబడింది, దేవుడు మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడు. నేను మట్టి లాంటి వాడిని, దుమ్ము లాంటి వాడిని, దేనికి యోగ్యత లేని వాడిని. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే ఒక భావంతో మీరందరూ కూడా వాక్యాన్ని
వినండి, అప్పుడే మీ జీవితాలు మార్చబడతాయి. నేను మాట్లాడాను అనుకోండి, ఈ చెవితో వదిలిపెడతారు. కానీ దేవుడు మాట్లాడితే ఎన్ని సంవత్సరాలైనా గుర్తుంది అంటే నాకు ఒక గుర్తు వచ్చిందండి. పోయిన సంవత్సరం ఇదే స్థలంలో ఒక వాక్యాన్ని నేను పంచుకున్నాను, గుర్తుందంటారా? సండే స్కూల్ పిల్లలు అడిగారు, పోయిన ఆదివారం ఏం కుర్రా అన్నా, అది మోసం కూరన్నా అన్నాడు. పోనీ కాదు, కథ పేరు చెప్పురా అన్న, అదొక్కటి అడగ అన్నాడు. ఏమండి, పోయినారు ఏ కూర అంటే తక్కువని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు వచ్చేసరికి నేను పోయిన సంవత్సరం అంటే ఏం చెబుతూ వారం అంటే ఎట్టా కూడా చెప్పాము పాస్టర్ గారు. ఇప్పుడు పోయిన సంవత్సరం చెప్పాము. పోయిన సంవత్సరం కూడా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, దావీదు గురించి చెప్పాను. 18 సంవత్సరాల నుంచి సౌలు దావీదును తరుగుతూ ఉన్న సంగతి గురించి నేను అద్భుతంగా పంచుకున్నాను. అలాగే ఈ మాటలు కూడా మీ హృదయంలో నాటబడది అని నేను ఈ ప్రసంగాన్ని దేవుని కృపలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపది. అక్క సహోదరులకు పాటలు నేర్పెడుతున్నప్పుడు నాకు ఈ తలంపు వచ్చింది కనుక అది నీతో పంచుకోబోతున్నాను. ఒకటి, పక్షిరాజు నివాసం. చదువుదాం. పక్షిరాజుని ఆజ్ఞలకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున, తన గూడు ఎత్తైన చోట కట్టుకున్న, అది రాత్రి కొండ మీద నివసిస్తుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పక్షిరాజు అనగా గాంధగురుడు పక్షి అని అర్థం. ఈ పక్షి నివాసం ఎత్తైన చోటు కట్టుకుంటుంది, ఎత్తైన స్థలంలో ఉంటుంది, ఎవరికి అందని ఎత్తులో ఉంటుంది, ఎవరికి చిక్కని స్థానంలో ఉంటుంది. కానీ నీ స్థలం ఎక్కడా? నీ స్థానం ఎక్కడా? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మాట్లాడని పక్షులు, మూగజీవులు వాటి నివాసాన్ని వాటి గ్రహిస్తున్నాయి, వాటి ఇంటిని వాటి గ్రహిస్తున్నాయి, వాటి విల్లు వాటికి గ్రహిస్తున్నాయి. ఈరోజు విశ్వాసులమైన మనము, క్రైస్తవులమైన మనము, బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వెళుతున్న మనము, పాటలు పాడుతున్న మనము, దీర్ఘ ప్రార్థన చేస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్న మనము, ఇంతవరకు మనకు స్థిరమైన స్థానం అంటే ఏదో తెలియట్లా. ఈరోజు చాలామంది ఇల్లు కట్టుకుంటేనే గొప్ప అనుకుంటున్నారు, చాలామంది ఈ రోజుల్లో కారులో తిరిగితేనే గొప్ప అనుకుంటున్నారు, చాలామంది ఈ లోకంలో ప్రియదేవుని బిడ్డలారా హండి ఉంటేనే గొప్ప అనుకుంటున్నారు. కానీ ప్రియదేవుని బిడ్డలారా వినండి, అవన్నీ కూడా మనతో పాటు రావండి. దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావా లేవా అన్నది మనం పరీక్షించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలను మనం చూస్తే ఈ పక్షిరాజు ఎత్తైన స్థానంలో ఉంటుంది, ఎవరు చిక్కని స్థానంలో ఉంటుంది. అలాగే మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడినట్లయితే, క్రీస్తు అనే ఇంటి మీద మనం కట్టబడినట్లయితే అది ఎవరు కూడా కదిలిలేదు. వానొచ్చినా, వరదొచ్చినా, తుఫానులు వచ్చినా, అలజడులు వచ్చినా, భయంకరమైన ఎన్ని సంభవించినా, కరోనా లాంటి వైరస్లు మనల్ని సంభవించి వెంటాడుతూ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా చెప్తా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, మనము క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడినట్లయితే మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కనుక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చదువుతున్నాను. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయన మనతో కూడా కూర్చుండబెట్టినంట. యేసు ప్రభువారు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మృత్యుంజయుడై పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయనతో పాటు ఆయన ఉన్న స్థానంలో కూడా మనను కూడా కూర్చోబెడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప దీవెన ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, కొలసీయులకు రాసిన పత్రిక 3:2లో కూడా చూస్తే, పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి అన్నది. ఏంటంటే పైనున్న వాటి మీదే ఆశ పెట్టుకోండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోమాకని అంటుంది దేవుని వాక్యం. ఈరోజు మనం లెగిస్తే అదేగా, లెగిస్తే ఎవరి మీద ఆశ? భూ సంబంధమైన ఆలోచనలే, భూ సంబంధమైన కోరికలే, భూ సంబంధమైన ఆలోచనలే, భూ సంబంధమైన అనేకమైన విధానాల్లోనే మనం ఉన్నాం. కానీ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎక్కాల్సిన ప్రతి కొండైనా, ప్రతి మెరకైనా, ప్రతి ఏ చోటైనా సరే ప్రియులరా సులువుగా ఎక్కేయగలం. ఎట్లా అంటే చెప్పమంటారండి, ఒక్కో స్టెప్ ఎక్కినప్పుడు ఎక్కగలంలేని పరమని మెట్లు ఎక్కామనుకోండి, ఏమవుతావు? అలుపు వచ్చింది. ఎక్కగలవా? నిదానంగా ఒక్కో స్టెప్ వేస్తూ ఉంటే నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉంటాం. ఈ రోజులు కొంతమంది అయితే, ప్రభువా మా చర్చికి ఒక ఆమె వచ్చింది, అన్నా ప్రార్థన చేయను నా కోసం అంటుంది. రుబాబు ప్రార్థన కూడా రుబాబు నా దగ్గరికి వచ్చి, దేవుణ్ణి అడగాల్సింది పోయి నా దగ్గరికి వచ్చి, అన్నా నా కోసం ప్రార్థన చేయన్నా, నాకు ఒక ఆయన నా దగ్గర వస్తువులు తీసుకున్నాడన్నా, అది ఇస్తానన్నాడన్నా, ఇలేదన్నా అంటుంది. ఓరే నాయన, నేనేం ప్రార్థన చేసేది నీకోసం అమ్మా, సరేనమ్మా ప్రార్థన చేస్తాను అంటే. ఈరోజు చాలామంది ఆలోచించండి, ప్రార్థన చేసిన వెంటనే జవాబు రావాలి, ప్రార్థన చేసిన వెంటనే పాట పాడగానే, లేకపోతే దైవజనులు ప్రార్థన చేయగానే అన్నీ జరిగిపోవాలనుకుంటున్న చాలామంది రోజుల్లో. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, ఒక్కొక్క పర్యాయం దేవుడు స్పాట్లో చేయగలడు, ఒక్కొక్క పర్యాయంలో దేవుడు అద్భుతం వెంటనే చేయగలడు. కానీ ఆలస్యం ఎందుకు చేస్తాడంటే, నిన్ను పరీక్షించడానికి అన్న సత్యాన్ని గమనించాను. దేవుడు ఆలస్యం చేస్తాడు, ఇస్తాడు ఖచ్చితంగా. వాగ్దానం చేసిన వాడు ఇవ్వకుండా మానడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అయ్యా ఇదిగో నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తారంగా నేను దీవిస్తాను, ఇసుక రేణి వలె నీ సంతానం ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఇవ్వకుండా మానేడా? ఇవ్వకుండా మానేడా? దేవుడు ఇచ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డను మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు దేవుని అడుగుతున్న మనము కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఇంకా మన నివాసం స్థలం ఇది కాదు, పరలోక స్థలం కోసం, ఆ నిత్యరాజ్యమైన సియోను పరలోకమైన ఆ పట్టణం కోసం మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడే మన జీవితాల్లో ఆశీర్వదింపబడుతూ ఉంటాం, అప్పుడే మన జీవితాలు నెమ్మది పడుతూ ఉంటాయన్న సత్యాన్ని గమనించండి. ఈ పక్షిరాజు నివాసం ఎక్కడంటే, ఇకలోక సంబంధమైన వాటి మీద కాదు, పరలోక సంబంధమైన వాటి మీద ఆధారపడుతుంది. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు నేను మనమందరం కూడా మన నివాసమైన పరలోక రాజ్యం కోసం మనం ఆశపడాలి. దేనికోసం? పరలోక రాజ్యం కోసం ఆశపడాలి. అక్కడ ఉంది అసలైన బంగారం, అసలు ఉంది అక్కడ వజ్రాలు, అక్కడ ఉంది అసలు సుఖవైనం. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకం మనకందరికి కూడా డబ్బున్నంతసేపే, పలుకుబడి ఉన్నంతసేపే, నీ యొక్క హవా, నీ యొక్క చలామణయ్యేది. కానీ అవన్నీ పోయినాక ఎవరు నీ దగ్గర రారండి. కనుక ప్రియదేవుని బిడ్డలారా, లోక సంబంధమైన దాని మీద నువ్వు ఆధారపడమాకు, దేవుడిచ్చే దాని మీద నువ్వు ఆధారపడు. పైనున్న వాటిని వెతకండి కానీ కిందున్న వాటిని వెతకొద్దని కొలసీల పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ పక్షిరాజు ప్రియదేవుని బిడ్డలు చూస్తే, దేవుని ఆజ్ఞలకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున తన గూడు ఎత్తైన చోట కట్టుకుందంట. ఎత్తైన చోట కట్టుకుంది. రెండోదిగా మనం చూస్తే పక్షిరాజు దృష్టి. 1 పక్షిరాజు నివాసం, 2 పక్షిరాజు దృష్టి. గమనించండి ప్రియదేవుని బిడ్డలు, చూద్దాం 29లో, అక్కడి నుండి తన ఎరను ఎదుకును. గమనించండి ప్రియదేవుని బిడ్డలు, ఈ పక్షి ఉన్నత స్థలం మీద కూర్చుంటుంది. పక్షిరాజు అక్కడక్కడ పాకే పురుగులను కానీ, చీడ పురుగులు కానీ, లేకపోతే తేళ్ళు కానీ, జంతువులు కానీ, అనేకమైన వాటిని కూడా ఎంతో దూరం నుంచి చూస్తుంది. ఎంత దూరం నుంచి చూస్తుంది తెలుసండి? 10 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని కూడా చూస్తుందంట పక్షిరాజు. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, 10 కిలోమీటర్ల దూరం ఉన్న విధానాన్ని కూడా ఈ పక్షిరాజు చూస్తుందంటే సామాన్యమైన విషయం అంటారండి? అది ఇంచుమించు 3.5 కిలోమీటర్లు ఎత్తుగురుతుందంట అండి పక్షిరాజు. ప్రియదేవుని బిడ్డలారా, మన దృష్టి ఎలా ఉంది? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? దేని మీద మనం దృష్టి పెట్టి ఉన్నాం? మన దృష్టి దేనికి ఆకర్షింపబడుతుంది? మన కంటిని ఏ రీతిగా మనం పవిత్రపరుచుకుంటున్నాం? ఓ రోజు ఒక ఆయన పెద్ద నా దగ్గరికి వచ్చాడు. ఓ పాస్టర్ గారు, ఏంటంటే 14 టీవీలు చూడొద్దంటావు, సీరియల్ చూడొద్దంటావు, మంచిగా చూస్తుంది వాటిలో అన్నాడు. ఏమన్నాడండి? మంచిగా చూస్తుంది. నా ప్రసంగాలయ్యా, కంటిని అపవిత్రపరుచుకోమాకండి అయ్యా, మాటను అపవిత్రపరుచుకోమాకండి, టీవీలకి వాటికి దూరానికి ఉండంటే
ఒక ఆయన వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. అంటాడు, అయ్యా పాస్టర్ గారు, నువ్వు చెప్పేదంతా బాగానే ఉంటుంది కానీ పాస్టర్ గారు టీవీలు చూడమంటే నాకు బాగట్లేదు పాస్టర్ గారు. ఏం పోయే కాలం వచ్చిందో, మంచి జీవితం చెడు అయిపోతుంది కదండి. ప్రియదేవుని బిడ్డ ఆలోచిస్తే ఆయన ఆశ ఏంటంటే, అన్నాడు ఏంటంటే, టీవీలో మేము మంచిగా కదా చూస్తుంది, ఆ మొగల రేకులో ఈ సీరియల్లో ఆ సీరియల్లో. ఈరోజు మీరు కాదండి మంచోళ్ళు, అమ్మో దండం పెడతారు, మీరు కాదమ్మో ఉన్నారు కొంతమంది, మీరు మంచోళ్ళు టీవీలు చూడరు, అసలు ఏం చూడరు, అసలు మంచోళ్ళు ప్రార్థనకి వెళ్తారు మంచోళ్ళు. కానీ గమనిస్తే ఆయన అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు మంచే కదండి చూస్తుంది, సినిమాయే కదండి, వాటిలో మంచినే కదా చూస్తుంది, పాటలే కదా, ప్రార్థనే కదా, విధానమే కదా చూస్తుంది, సీరియలే కదా, కుటుంబ కథలే కదా. అంటే ఇట్టున్నా ఈ పరిస్థితిని ఏం చేశాడంటే, బాబాయ్ ఇట్లా బాబాయ్ అన్న, ఇంటి పక్కన బురద కాలువ ఒకటి ఉంది, బురద కాలువ ఒకటి ఉంటే ఆ బురద కాలువలో బాబాయ్ ఒక కాళ్ళు దాంట్లో పెట్టు అన్న. అదేంటి అయ్యా అంటావు ఏంటయ్యా అన్నాడు. పెట్టు బాబాయ్ చెప్తా అన్న. దాంట్లో పెట్టాడు, ఒక కాలు పెట్టాడు, దాంట్లో పెట్టంగానే దాకా అంతా కూడా బురద అంతా కూడా అయిపోయింది, అంతా కూడా నల్లగా ప్యాంట్ అంతా కూడా బురద వాసన వచ్చేస్తుంది, అంతా ఇంకా అంత దుర్వాసన వచ్చేస్తుంది. వెళ్ళి మంచం మీద పడుకో బాబాయ్ అన్న. డబుల్ కట్ట మంచం ఉందా అన్న. పెద్ద పడుకో అన్నాడు. సరే పడుకో బాబాయ్ అన్న. సరే వెళ్ళి అట్టకి పడుకోమా అంటుంటే ఇక్కడ చూస్తున్నా, ఆయన చూస్తున్నాడు, అయ్యా పాపం కూడా అంతేనయ్యా, ఏం కాదులేండి, దాంట్లో దిగితే అది మనల్ని అంటుకుపోతుంది. సర్వసాధారణంగా ఆ కాలు కంటిన బురద పక్క కాలు కంటదంటారా? ఆ మాట అర్థమవుతుందండి? ఆ కాలు కంటిన అంట బురద పక్క కాలుకి అంటుకోదంటారా? ఈరోజు మనం కూడా చాలామంది ఈరోజు ఏం కాదులని చూస్తున్నారు, చాలామంది ఏం కాదులని గమనిస్తున్నారు, వాటినే ఆకర్షింపబడుతున్నారు. ప్రార్థన చేయమంటే చాలు నిద్ర వచ్చింది, వాక్యం చదవమంటే చాలు నిద్ర వచ్చింది, ఎక్కలేనంత మొంపు వచ్చేసింది. ఎప్పుడో ప్రార్థన అంటే, వాక్యం అంటే, దేవుని సన్నిధి అంటే అంతని మొంపు వచ్చేసింది. అదేనా ఫోన్ చూడు, ఇక చూడండి రాత్రులు ఎన్ని గంటలైనా చూడు నక్కు ఆ పేడమొహం ఈ పేడమొహం, ఏమండి నాకే నక్కు. అదే టీవీ చూడండి, ఏమి నక్కుడే రిమోట్ తీసుకొని. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఇలా మాట నేను చెప్తానంటే, పక్షిరాజు దృష్టి దేవుని వైపు కలిగి ఉంది, నీతి సూర్యుడి వైపు కలిగి ఉంది పక్షిరాజు దృష్టి. ఈరోజు మన దృష్టి ఎలా ఉంది మీరు పరీక్షించుకోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. కనుక బురదలో కాలు బురదలో వేస్తే అంటకుండా ఉండిద్దా? ఈరోజు నుంచి టీవీలు మానేస్తున్నారని అనుకుంటున్నాను, సీరియళ్ళు మానేస్తున్నారు అనుకుంటున్నాను. నవ్వుతున్నారంటే ఏదో ఉంది గిమ్మిక్కాడ మళ్ళీ కాదండి. మీరు మంచోళ్ళు, అమ్మో వందనాలు, మీ ఊరోళ్ళు మంచోళ్ళు, కొన్నూరు సంగతులండి. కానీ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకోటి కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 19 వచ్చిన చూద్దాం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 19 వచ్చిన, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచునంట. ఎవరి దృష్టి అంట? యెహోవా దృష్టి అంట. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ప్రియ సహోదరి సహోదరుడా వినో, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన దృష్టి ఉండిద్దంట, ఆయన మీద ఆయన కృప ఉండిద్ది అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఇంక నిన్ను ఆయన దృష్టిలో పడ్డావంటే ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా వినండి. కనుక యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఏప్రిల్ రాసిన పత్రిక 11:10 చూస్తే, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసెను. అలాగే ఏప్రిల్ రాసిన పత్రిక 11:13 వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమను యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము మూలముగా వారై మృతి పొందిరని చూస్తున్నాం. కనుక దూరం నుండి అంట వందనాలు చెప్పినందుకే పరమ కానాన్ని చేరుకున్నారు. దూరం నుండి వందనాలు ప్రైజ్ లార్డ్ అని చెప్తున్న దాంట్లో ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ రోజుల్లో భక్తి పూర్వకంగా ఉందా ప్రైజ్ లార్డ్? నామకార్థ భక్తి పూర్వకంగా ఉందా ప్రైజ్ లార్డ్? వందనాలని చెప్తాం దేనికి? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చూస్తుంటే
దూరనున్న అనేక వందలాది ప్రజల కంట, సేవకుల కంట వందనాలు చెప్పినందుకే పరమకాలాన్ని చేరుకున్నారని ఉంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా, మరి నీ దృష్టి ఎలా ఉంది? నీ దృష్టి ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలని ప్రేమ తెలియపరుస్తున్నాను. అబ్రహాము దృష్టి నీతి సూర్యుడైన యేసు ప్రభు వైపు ఉంది. నీతి సూర్యుడైన దేవుని వైపు కలిగి జీవించాడు. పిలిచాడు దేవుడు, అబ్రహాంను ఆస్వాదించాడు. దేవుడు ఒకే ఒక్క మాట, అబ్రహామా నువ్వు వెళ్ళిపో, నేను చూపించే ప్రాంతానికి వెళ్ళిపో అన్నాడు. వెను తిరగలేదండి. తన కుమారుని కూడా ఇవ్వటానికి వెను తిరగలేదండి. కారణం ఏంటో తెలుసండి ప్రియ దేవుని బిడ్డలారా, అంతగా ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు మన దృష్టి కూడా దేవుని మీద ఆనుకొని ఉంటే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అదే లోతు చూడండి. లోతు ప్రియ దేవుని బిడ్డలారా ఆ పట్టణాన్ని చూసుకున్నాడు. సొదొమ గుమొర్రా పట్టణాన్ని చూసుకున్నాడు. అది కనులకు ఎంతో అందంగా కనిపించింది, కళ్ళుకి ఎంతో సౌందర్యంగా కనిపించింది. దాంట్లో ఏదో కూడా చక్కగా అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి అనుకొని ఆరాటపడ్డాడు లోతు. కానీ చివరికి ఆ పట్టణం కరితే ఏమైందో మీ అందరికీ తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ పట్టణ పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. గమనించండి, నీ దృష్టి ఏ రీతిగా ఉంది? పేతురు గారు యేసు ప్రభు మీదే ఆనుకొని ఆ సముద్రం మీద నడుస్తూ ఉంటే, ప్రభువా నువ్వే అయితే నేను కూడా నీటి మీద నడుస్తాను ప్రభువా అన్నాడంట. రా పేతురు, నీకంటే ఎక్కువైందారా అనగానే ప్రియ దేవుని బిడ్డలారా, నీటి మీద సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే దేవుని వైపే చూస్తూ, యేసు వైపే చూస్తూ, లోసు వైపే చూస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే లోకం వైపు చూశాడో ఆ ప్రకృతిని, ఆ చుట్టూ ఉన్న గాలి, చుట్టూ పొంగి వస్తున్న సముద్రం, శిశువులు, కేకలు అవన్నీ కూడా ఎప్పుడైతే చూశాడో ప్రియ దేవుని బిడ్డలారా, మునిగిపోయి సాగిపోతున్నాడు. ప్రభువా రక్షించు ప్రభువా అని మొరపెడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకం మీద ఆధారపడి లోక దృష్టి మనం కలిగి ఉంటే కళ్ళు పాడు చేసుకుంటాం. ఈ కళ్ళు పవిత్రంగా ఉండాలి. నా మాట అర్థం చేసుకోండి. కళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కళ్ళు ఉండి కూడా మంచిని చూడలేకపోతున్నాం. ఈరోజు లేచిన మొదలుకొని కంటిని మనం అపవిత్రపరుచుకుంటున్నాం. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేని మీద దృష్టి ఉంది? ఈ పక్షిరాజు ప్రియ దేవుని బిడ్డలారా 10 కిలోమీటర్ల దూరం ఉన్న అనేకమైన పురుగులను, జంతువులను కూడా తేటగా చూడగలుగుతుంది. ఎందుకంటే వాటి దృష్టి చాలా గొప్పగా ఉంది. అది నీ దృష్టి అటు వెళితే చాలు, కొంచెం 40 సంవత్సరాలు వస్తే చాలు, విడిచిపెట్టబోతే లాభం లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పక్షిరాజు మనకు ఒక పాఠం నేర్పెడుతుంది. ఏంటంటే తన నివాసం ఎత్తైన స్థలంలో కట్టుకుంటుంది. రెండవది, తన దృష్టి నీతి సూర్యుని వైపు కలిగి ఉంటుంది. మూడోది చెప్పి నేను ముగించేబోతా. చెప్పమంటారా, నిద్రపోదామంటారా? ఇద్దరు పిల్లలు అందరూ చెప్పనన్నా చెబుతాను, వద్దులేమ్మా. ప్రియ దేవుని పిల్లలు చూద్దాం. మూడోది, పక్షిరాజు సిద్ధపాటు. చాలా జాగ్రత్తగా విందాం. చూడండి, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 23వ అధ్యాయం మనందరికీ తెలిసిన నోటెడైన వాగ్దానం, నోటెడైన చక్కని కీర్తన. చూడండి, 23వ అధ్యాయం 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. బ్రాకెట్లో పక్కన అక్కడ సిద్ధపరచుదు అనేది మీరు అండర్లైన్ చేసుకోండి. ఎందుకు ఈ సిద్ధపరచుదు అని మనం చూస్తే, పక్షిరాజు ప్రియ దేవుని బిడ్డలారా మరి అనేకమైన వాటికి సిద్ధపడుతుంది. ఎలాంటి వాటికంటే, శ్రమల వెంట శ్రమలు వచ్చినా, శోధనల వెంట శోధనలు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా, అనేకమైన కష్ట నష్టాలు వచ్చినా కానీ వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పక్షిరాజు ఆహారం సిద్ధపరిచేటప్పుడు వాటి రెక్కలట చాపి తిండిద్దంట. ఒక్కొక్క రెక్క ఎట్టుండి తెలుసండి, 7 అడుగులు ఉండిద్ది ఒక్కొక్క రెక్క. ఈ రెక్క 7 అడుగులు, ఈ రెక్క 7 అడుగులు ఉండిద్దంట. అంత పెద్దగా ఉండిద్దంట పక్షిరాజు ప్రియ దేవుని బిడ్డలారా. గమనించండి, ఈ పక్షి ఆహారం తినేటప్పుడు, ఏదైనా భుజించేటప్పుడు కానీ శత్రువు ఎప్పుడు సంభవిస్తాడో తెలియదు, అపవాది ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ప్రతిదానికి, ప్రతి సమయాన్ని కూడా మనం సిద్ధపడాలి. ప్రతిదానికి కూడా మనం సిద్ధమనే మనం మనసు కలిగి మనం ఉండాలని వాక్యాలు తెలియపరుస్తున్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలు మనం చూస్తే, ఈ యొక్క పక్షి ఆహారం తినేటప్పుడు చాలా సిద్ధపడి ఉంటుందంట.
ఎలాంటి సిద్ధపాటు అంటే కొన్ని పక్షులకి సిద్ధపాటే ఉండదు, కొన్ని పక్షులకి సిద్ధపాటే ఉండదు. ఈరోజు మనకి సిద్ధపాటు ఉండదు. ఈరోజు ఇన్ని సార్లు ప్రకటనలు చేస్తూ, ఇన్నిసార్లు ఇంటింటికి వచ్చి పాంప్లెట్లు ఇచ్చి, ఇన్నిసార్లు సువార్తని మీటింగ్ అని ప్రకటించాం. ఎప్పటికి వచ్చారు? సిద్ధపాటు ఉన్నారా? సిద్ధపాటు మనకుందా? దేవుడు వచ్చేటప్పుడు మనం సిద్ధపడి ఉన్నావా? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒక రోజంట ఒక పక్షికి పాట నేర్పెడుతుందంట. ఏమో నేర్పెడుతుందో తెలుసా? పక్షి పిల్లలు వాటికి కూడా పాటలు వచ్చు. కొయ్యి స్వరవెల్లి ఎలాగా అనేక రీతిలుగా పక్షులు కూడా పాటలు వచ్చు అంట, నేర్పెడతా ఉంటాయి అంట పక్షులు కూడా. ఒక రోజు ఆ పక్షి పిల్లలకంట పాట నేర్పెడుతుందంట. ఏమని పాట అంటే, పక్షి పిల్లలు వినండి వినండి, చాలా జాగ్రత్తగా వినండి వినండి నేర్పెడుతూ ఒక పాట నేర్పెడుతుంది. వేటగాడు వస్తాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, గింజలు వేస్తాడు జాగ్రత్త, పీక పిసుకుతాడు జాగ్రత్త, వండుకుంటాడు జాగ్రత్త అని పాట నేర్పెట్టిందంట. రోజు అదే బడి వాళ్ళ అమ్మకి. లాలి లాలి జోజాలి బోయినీక ఏ పాట అంట? వేటగాడు వస్తాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, గింజలు వేస్తాడు జాగ్రత్త, పీక పిసుకుతాడు జాగ్రత్త, వండుకుంటాడు జాగ్రత్త అని పాట నేర్పెడుతూనే ఈ పక్షి పిల్లలంట రోజు హాయిగా షికారు చేస్తామని అంట. ఈరోజు యవన తమ్ముడు, యవన చెల్లి వినండి, ఈ యొక్క రక్షణ సువార్త కుడికిలో పాల్గొన్నది ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు నీ తల్లి నీ తండ్రి కూడా ఎన్నో పర్యాలు చెప్తున్నారు, అమ్మాయి అక్కడికి వెళ్ళమాకు, అటు వెళ్ళమాకు, అటు చేయాలి, ఆ మార్గంలోకి వెళ్ళమాకు, తిన్నగా కాలేజీకి వెళ్ళి ఇంటికి రా, తిన్నగా పనికి వెళ్ళి ఇంటికి రా, ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఈరోజు చాలామంది తమ్ముళ్ళు చెప్పారులేపో. ఏమండి పిల్లలు, మాకే తెలుసని జ్ఞానంతో, మాకే తెలుసని ఉద్దేశంతో ప్రియదేవుని బిడ్డలారా చాలామంది జీవితాలు పతనం అయిపోతున్న సంగతి మీ అందరికీ టీవీలో చూస్తున్నారు, పత్రికల్లో గమనించండి ప్రియదేవుని బిడ్డలారా. ఈ పిల్లలకంట పాట నేర్పెట్టింది. నిద్రపోయి చదువుతాం, హల్లెలూయా చెప్పునన్నా చెబుతారు, వద్దులాగండి, నిద్రపోవట్లేదు మీరు అందరూ కూడా. ఈ పక్షి పిల్లలకంట పాట నేర్పెడుతుంది. ఏమని అంటే, వేటగాడు వస్తున్నాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, గింజలు వేస్తాడు జాగ్రత్త, పీక పిసుకుతాడు జాగ్రత్త, వండుకుంటాడు జాగ్రత్త అని పాట నేర్పెట్టిందంట. పక్షి ఆహారం కోసం వెళ్ళింది పిల్లలు తీసుకొద్దామని. మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత, డాడీ వెళ్ళిపోయిన తర్వాత ఈ పక్షి పిల్లల్ని కూడా స్నేహంగా ఉండి ఒక 10-20 పక్షులన్నీ కూడా ఏకంగా అయిపోయి బాగా ఎగురుకుంటూ అంట పాట పాడుకుంటూ, మమ్మీ నేర్పెట్టిన పాట, డాడీ నేర్పెట్టిన పాట, వేటగాడు వస్తాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, పీక పిసుకుతాడు జాగ్రత్త, వండుకుంటాడు జాగ్రత్త అని పాట పాడుకుంటా అంట. ఒక వేటగాడు అంట వల వేసాడంట. ఏం చేసాడంటే, వల వేసాడు, గింజలు వేసాడు, బియ్యమని దాంట్లో దిగినాయి, జీయమని దాంట్లో దిగినాయి. ఇప్పుడు చూడండి వాటి పరిస్థితి, బాగా తింటున్నాయి, కడుపు నిండా తింటున్నాయి. అబ్బా ఎంత ఆహారం ఎక్కడ మా తల్లి కానీ మా తండ్రి కానీ తేలేదు, ఎంత ఆనందం అనుకుంది. ఈలోకి వేటగాడి కత్తి తీసుకుంటానే వస్తున్నాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, కత్తి తీసుకుని వస్తుంటే ఇప్పుడు పక్షి పిల్లలు అనుకుంటున్నాయి అంట, మాకు రెక్కలు ఉన్నాయిగా. ఈరోజు యవన తమ్ముడు, యవన చెల్లి వినండి, ఈరోజు వయసు ఉంది కదా, నా యవన జీవితం కదా, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను కదా, నా ఇష్టం వచ్చినట్టు చలామణి చేస్తాను కదా, ఆడిందా ఆట, పాడిందా పాట, ఎలా పడితే అలా తిరుగుతాను, నా ఇష్టం అని అనుకుంటున్నావేమో. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వలలో చిక్కుపోయిన సంగతి వాటికి తెలియక వేటగాడు వస్తుంటే ఎగురుతామని ట్రై చేస్తున్నాయి, కాళ్ళు దానికి వలకి చిక్కుపోయినాయి. అమ్మో అయ్యో అని ఏడ్చినా, ప్రలాపించినా, రొమ్ము కొట్టుకొని ఏడ్చినా, దుఃఖించినా ఇప్పుడు చేసేది ఏమీ లేదు. ఏంటంటే ఇప్పుడు చేసేది ఏమి లేదు. ఆ వల్ల చిక్కుపోయావు, ఆ వల్ల సంఖ్యలో చిక్కుపోయావు. వాటిని విడిపించే నాదుడు ఎవరు? వాడే విడిపించి వండుకొని తింటాడు. ఇంకా ఏమంటే ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి, బిడ్డలు వినండి, దేవుని సంఘమా, దైవజనంగా వినండి. ఈరోజు ఎందుకు నా మాట చెప్తున్నానంటే, పక్షిరాజు సిద్ధపడు ఎలాంటిదంటే, అది భూ సంబంధమైన సిద్ధపాటు కాదు, ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగి ఉంటుంది. శత్రువు ఎప్పుడొచ్చినా కూడా రెడీగా ఉంటుందన్నమాట, ఎదుర్కోవడానికి తన రెక్కలు చాపుకొని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ పక్షుల పిల్లలు అనుకుని అంట ఏం కాదులు అనుకుంది. ఈరోజు చాలామంది యవనస్తులు, యవన చెల్లెళ్ళు ఏం కాదులని వెళ్తున్నారు, ఏం కాదులని వెళ్తున్నారు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది హైదరాబాద్లో ఒక సహోదరి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి ఉన్నతమైన జాబ్ అండి. అమ్మాయి
నా మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడంట. ఆ అబ్బాయినంట మా ఆ అమ్మాయితో పరిచయం అయ్యి, మా ఇంటి ఈరోజు ప్రేయర్ ఉంది, మా ఇంటి ఈరోజు ప్రార్థన ఉంది, వస్తావా అని అంట. ఈ అమ్మాయి ప్రార్థనకి వెళ్ళే అమ్మాయి కాబట్టి, గుడికి వెళ్ళే అమ్మాయి కాబట్టి, దేవుని సన్నిధికి వెళ్ళే అమ్మాయి కాబట్టి, దేవుని ఆరాధించే అమ్మాయి కాబట్టి, ప్రార్థన అంటే ఆగే అమ్మాయి కాదు కాబట్టి వస్తాను అందంట. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించండి. వెళ్ళింది, ఆ తెల్లారి లేచి ఇంట్లో చెప్పింది, కాలేజీకి వెళ్తానని చెప్పింది. కానీ వెళ్ళింది ఎక్కడికంటే ఆ ఫ్రెండ్ ఇంట్లో ప్రార్థనని వెళ్ళింది. గమనించండి, ప్రార్థన అంటే ఎట్లేదన్నా ఒక 10 మంది 5గురన్నా ఉండి పాటలు పాడుకొని స్తుతించేవాళ్ళు. మెట్టుల దగ్గర చూస్తే చెప్పు ఒకటి లేదు. పైకి వెళ్ళింది, ఒక్కరు లేరు. చివరికి ప్రియదేవుని బిడ్డ ఏమైంది తెలుసండి? జీవితం పతనం అయిపోయింది. వాడు ప్లాన్ వేసాడు, వాడు ఆలోచన చూడండి, ఆలోచించండి, వాడు ఉద్దేశం చూడండి. ప్రియదేవుని బిడ్డారా, ఎంత ఏడ్చినా, ఎంత రొమ్ము కొట్టుకున్నా జీవితం మళ్ళీ రాదండి. ఈ పక్షి పిల్లలు కూడా ఎగరాలనుకున్నాయి కానీ ఎగరలేకపోయినాయి. కారణం ఏంటంటే కాళ్ళు దాంట్లో చిక్కుపోయిన వాక్యం చూద్దాం. దాని వాక్యం కూడా హెజ్కేలు గ్రంథం 38:7 నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచుము. చాలా అద్భుతమైన వాగ్దానం అండి, అద్భుతమైన వాక్యం. ఏంటంటే హెజ్కేలు గ్రంథం 38:7 నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంతటిని కూడా సిద్ధపరచుము. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు తల్లి తండ్రి ఎగురుతూ ఉంటారు. చెప్పాను కదరా, పాట కొట్టేరు పెట్టా కదరా, ఆ పాటలో ఉన్న అర్థాన్ని గ్రహించలేదంటరా. వేటగాడు వస్తాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, గింజలేస్తాడు జాగ్రత్త, పీక పిసుకుతాడు జాగ్రత్త, వండుకుంటాడు జాగ్రత్త, పాట కొట్టేరు పెట్టా కదరా. ఆ ఎంట పాడుకుంటూనే వచ్చినాయి. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, చెప్పాం కదంటే ఇప్పుడు చేసే పైతులు ఏంటంటే ఆ తల్లికి తండ్రికి ఏడుస్తూ పొరపెట్టి తల్లి తండ్రి చెప్పినాయి అంట, మీరందరూ కూడా సిద్ధపడండి, మీరందరూ కూడా ఏక మనసు కలిగి సిద్ధపడండి, ఒక్కసారిగా లేగవండి. ఈ లోపల వేటగాడు కత్తి తీసుకుని వస్తున్నాడు. ఒక్కసారి మాట మీద అనుకుని వాళ్ళతో పాటు లేకపోయింది. గట్టి చప్పలు కూడా దిగిపడదు. హల్లెలూయా. కనుక మనందరం కూడా కలిసి ఉంటే దేవుని రాకడకు మనం సిద్ధపడినట్టే అన్న సత్యాన్ని గమనించండి. మనం ఎలా సిద్ధపడాలి, దేనికోసం మనం సిద్ధపడాలి, అసలు సిద్ధపాటు అంటే ఏంటి? ఈరోజు కొద్ది నిమిషాలు నేను పంచుకొని మళ్ళీ ముగించేస్తాను త్వరగా. ఒకటి చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఒకటి సువార్త ప్రకటించడానికి మనం సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి? సువార్త ప్రకటించాలి. కనుక నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. ఒక పాట కూడా ఉంది, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా ఎలతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపాం కొందరే ఉన్నారు. దేనికి మనం సిద్ధపడాలంటే సువార్త ప్రకటించడానికి మనం సిద్ధపడాలి. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, పాడైపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, కుటుంబాల్లో శాంతి సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుటుంబానికి దేవుని వాక్యం చెప్పాలి, ఆ కుటుంబానికి దేవుని ప్రేమ చెప్పాలి, ఆ కుటుంబంలో దేవుని మాటలు చెప్పాలి. ఈరోజు నువ్వు సిద్ధమేనా సువార్త ప్రకటించడానికి? దేవుని శిష్యులు ప్రియదేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా దేవుని కోసం నిలబడ్డారండి ప్రియదేవుని బిడ్డలారా. స్టెఫన్ అయితే ప్రియదేవుని బిడ్డలారా దేవుని కోసమే సిద్ధపడ్డాడు, స్థిరపడ్డాడు. ప్రాణం పోయేటప్పుడు కూడా ప్రభువా వీళ్ళని క్షమించని సువార్త ప్రకటించాడండి. పౌలు గారి హింసకుడు, దూషకుడు, ఆనికుడైనా సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత ఎంతో ప్రయోజనకరుడుగా అనేక ప్రాంతాల్లో ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన మంచి సువార్థికుడుగా, మంచి అపోస్తుడుగా, మంచి దైవజనుడుగా స్థిరపరచబడ్డాడు. కారణం ఏంటంటే సువార్త ప్రకటించాడు. ఎవన తమ్ముడు, ఎవన చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు వినండి, ఈరోజు దేనికి మనం సిద్ధపడాలంటే సువార్త ప్రకటించడానికి మనం సిద్ధపడాలి.
దేవుని ప్రేమ వెనకబడిపోతుంది, దేవుని సువార్త వెనకబడిపోతుంది. రకరకాల వాళ్ళు వస్తున్నారు, కానీ మనలాంటి వాళ్ళం లెగవాలి, మనలాంటి వాళ్ళు లెగవాలి, పైకి లెగవాలి. ఒక దైవజనులు మీలో లెగవాలి, ఒక సేవకులు మీలో లెగవాలి, ఒక మిషనరీ మీలో లెగవాలి. నశించిపోతున్న ఆత్మలను ప్రకటించడానికి, రక్షణలో నడిపించడానికి, సువార్త ప్రకటించడానికి లెగవాలని తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డ, రెండో చూస్తే దేవుని సన్నిధి కనపడుటకు సిద్ధపడాలి. ఒకటి, సువార్త ప్రకటించడానికి సిద్ధపడాలి. రెండోది, దేవుని సన్నిధిలో కనపడుటకు సిద్ధపడాలి. ఈరోజు కనపడే దేవుని మందిరం ఏమో కానీ ఎక్కడైతే అక్కడ కనిపిస్తారు. మన పురుషులు జాబితా అయితే ఎక్కడ కనిపిస్తారు మీ అందరికీ తెలుసు, నేను మిమ్మల్ని గురించి చెప్పట్లేదండి. గమనించాలి, దేవుని సన్నిధికి మనం సిద్ధపడాలి, దేవుని మందిరానికి వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. ఈ రోజులు సినిమాకి వెళ్తానికి సిద్ధపడుతున్నారు, పార్కులకి వెళ్తానికి సిద్ధపడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తానికి సిద్ధపడుతున్నారు, కుటుంబంగా సిద్ధపరచుకున్నారా, అక్కడ వెళ్దాం, టైం అవుతుంది అన్న, టైం అవుతుంది అని ఆటోల్లో, బస్సుల్లో, కారుల్లో వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? షికారులు చేయటానికి, ఎక్కడికి? తందనాలు ఆడటానికి, ఎక్కడికి? ఎంజాయ్ చేయటానికి. కానీ దేవుని మందిరానికి సిద్ధపడుతున్నావా? ప్రియ సోదరి సోదరుడు వినండి, దేవుని మందిరానికి సిద్ధపడుతున్నాం, ఆలోచించండి. ఓ రోజు ఒక ఆమె అంటుంది, పాస్టర్ గారు మందిరానికి అంటే ఇంట్లో ఉండి కూడా ప్రార్థన చేసుకోవచ్చుగా అంది, ఇంట్లో ఉండి కూడా దేవుని ఆరాధించవచ్చు కదా అంది. రైటేనమ్మా, మంచిదే, నేనేమన్నానమ్మా అప్పుడే, దేవుని మందిరానికి రావచ్చు కంటే ఆమె పద్దాకలేదు అంటే నేను అన్నాను ఉండి పట్టలేక. అమ్మా నీకు ఎంతమంది పిల్లలమ్మా అన్న. నాకు 2 కొడుకులయ్యా అంది. 2 కొడుకులు చదువుకున్నారా అన్న. చదువుకున్నారయ్యా అంది. నువ్వెంత చదువుకున్నా అమ్మా? నేను ఇంటర్ 2nd ఇయర్ డిగ్రీ అయిపోయిందయ్యా, చదువుకున్నాను అంది. బాగానే మాట్లాడింది అప్పుడు దాకా. నువ్వు చదువుకున్న దానివే కదా, నీ బిడ్డలను కాలేజీకి బడికి పంపించమాకమ్మా, ఇంట్లోనే కూర్చోబెట్టి చదివి అన్న. నా మాట అర్థమవుతుంది మీకు అందరికీ? నా మాట అర్థమవుతుందా? అర్థమవుతుందా చెప్తా? హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు చదువుకున్నారు కదా, బడికి పంపించమాకండి, స్కూల్కి పంపించమాకండి, కాలేజీకి పంపించమాకండి. నువ్వు బాగా చదువుకున్న దాని కదా, ఇంట్లోనే చదువు చెప్పన్నా. అదే ఎప్పుడు తెలిసే, కాలేజీకి వెళ్తేనే వాళ్ళకి చదువు వచ్చింది, బడికి వెళితేనే వాళ్ళకి నేర్పెడతారు అని అంటుంది. దేవుని మందిరానికి వెళితేనే ఆశీర్వాదాలు వస్తాయి. గట్టి చేపలు కూడా తెంపడతాం. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలు ఆలోచించండి, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడాలి, స్వార్థ ప్రకటించడానికి సిద్ధపడాలి, దేవుని మందిరానికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. మూడోదిగా చూస్తే ఏతు అడుగు ప్రతి దానికి సమాధానం చెప్పాలి. ముగించేపోతాను, నిద్రపోయే వాళ్ళందరూ చెప్తాం, చెప్పనన్నా చెబుతారు, వద్దులండి చెప్తాం. ప్రియమైన వీడు ఆలోచించండి, ఏతు అడుగు ప్రతి దానికి కూడా సమాధానం చెప్పడానికి మనం ఏం చేయాలంట? సిద్ధపడాలి. ఈరోజు ప్రపంచం అంతా కూడా అదో పరిస్థితి అయిపోయింది. చాలామంది ఈరోజు మైక్ పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు తెలుసండి? ఆ కులం మీదో, ఈ కులం మీదో, ఆ మతం మీద, ఈ మతం మీదో, వాళ్ళెట్ట, వీళ్ళిట్ట, వాళ్ళెట్ట, వీళ్ళెట్ట అని చెప్పి వాళ్ళ డబ్బాలు కొట్టుకునే రోజులు ఎక్కువైపోయినాయి. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి తెలుసండి? సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలి, సూటిగా స్పష్టంగా వాళ్ళకి సమాధానం చెప్పగలగాలి. ప్రియదేవుని బిడ్డలారా ఆలోచించండి, ఏతు అడుగు ప్రతి దానికి మనం ఏం చేయాలంట? ప్రియదేవుని బిడ్డలారా సమాధానం చెప్పాలంట. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు. నేను వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, కానీ వారి ఉద్దేశాలు నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఏతు అడుగు ప్రతి దానికి మనం ఏం చేయాలంట? సమాధానం చెప్పాలి. ప్రియదేవజనంగా ప్రియదేవుని బిడ్డలారా ఆలోచించండి. నాలుగోదిగా ప్రియదేవుని బిడ్డలారా ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలి. మూడోది ఏంటంట? ఏతు అడుగు ప్రతిదానికి సమాధానం చెప్పాలి. కారణం ఏంటంటే ప్రియదేవుని బిడ్డలారా ఆలోచించండి. ప్రియదేవుని బిడ్డలారా ఆలోచిస్తే మత మార్పిళ్ళు కాదు మన దేవుడు చేసేది, కుల మార్పిళ్ళు కాదు మనం చేసేది, దేవుడు చేసేది రక్షణ మార్గం. ఎట్టి చప్పలు కూడా దేంపడదాం. హల్లెలూయా. యేసు ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఆ మార్గాన్ని మనం చెప్పాలి. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. అయ్యా నిత్య జీవం పొందాలనుకుంటున్నాను, ఏం చేయాలయ్యా? నేనేం చేయాలంటే నీకున్న ఆస్తి అంతా కూడా అమ్మేసి రాయన్నాడంట. ఆస్తిపరుడు కాబట్టి యేసు ప్రభుని అమ్మడించుకుని వెళ్ళిపోయాడు. అంటే యేసు ప్రభు వారు కూడా ప్రతిదానికి సమాధానం చెప్పాడు. ఎవరికి ఏ సమాధానం చెప్పాలో, ఎవరికి ఎలా చెప్పాలో సూటిగా స్పష్టంగా చెప్పారు. పేతురు గారు కూడా ప్రియదేవుని బిడ్డలారా ఆలోచించండి, ఎన్నో సమాధానాలు అనేక మందికి వివరంగా చెప్పాడు. గమనిస్తే ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కానీ, మన దేశంలో జరుగుతున్న సంఘటనలు కానీ ప్రతి క్రైస్తవుడు నిలబడాలి, ప్రతి దానికి నిలబడి చెప్పడానికి. మేమందరము క్రైస్తవులము, దేవుని బిడ్డలము, దేవుని శిష్యులము, దేవుని కుమార్తెలము, దేవుని బిడ్డలము అని మనం అందరం కూడా సిద్ధపడాలి.
రాను రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి, సమాధానం చెప్పలేని రోజులు రాబోతున్నాయి. నా మాట అర్థమవుతుంది మీ అందరికీ? అర్థమవుతుందండి నా మాట? నోరు మూసుకునే రోజులు రాబోతున్నాయి. ఈ సమయం ముందు మనం లేవాలి, మళ్ళీ ఒక చైతన్యం రావాలి, మళ్ళీ ఒక యూనిట్ రావాలి. మనం అందరూ కూడా కలిసి మెట్టిగా ఉండాలి, ప్రతి దానికి సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉండాలి. 4వదిగా ప్రభు రాకడ కోసం మనం సిద్ధపడాలి. దేనికోసం అండి? ప్రభు రాకడ కోసం మనం సిద్ధపడాలి. ప్రభు ఏ సమయాన్ని వస్తాడో తెలియదు, ఏ గడియన వస్తాడో తెలియదు. మీరు అనుకోని గడియలో ప్రభు పెండ్లి కుమారుడిగా రాబోతున్నారు. అనుకోని రీతిలో వచ్చేస్తాడు యేసు ప్రభు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ రాకడకు, ప్రభు రాకడకు నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆలోచించండి ప్రియ దైవ జనాంగమా, ఉద్దేశించండి. నువ్వు దేనికి సిద్ధపడుతున్నావు? ప్రభు రాకడ కోసం సిద్ధపడుతున్నావా? పెండ్లి కుమార్తె 10 మంది కన్నికలంట ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. మెస్సయ్య వస్తాడు, యేసయ్య వస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు అని బుడ్ల నూనె పెట్టుకొని దేవుని కోసం, రాకడ కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారంట. 10 మంది కన్నికల్లో 5 కన్నికలు నూనె అయిపోయిందని వెళ్ళారు. చివరికి 5 కన్నికలే ఎత్తబడిన జాబితాలో ఉన్నారు. వాక్యం వించిన ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించండి, నువ్వు దేనికి సిద్ధపడుతున్నావు? దేనికి నువ్వు సిద్ధ మనసు అనే డాలు కట్టుకున్నావు? ఆలోచించండి. ప్రభు రాకడ ఆసన్నమైనది. ఈరోజు ప్రపంచం అంతా కూడా అల్లాకుల్లోలం అయిపోతుంది. ప్రపంచం అంతా కూడా అనేకమైన కష్ట నష్టాల్లో, శ్రమల్లో, తెగుళ్ళలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. కారణం ఏంటో తెలుసండి? ఇవన్నీ ప్రభు రాకడ సమీపిస్తుంది. ఇంకా చాలామంది ఎంజాయ్ చేస్తూ, చాలామంది తింటూ, సంబరాలు చేస్తూ, ఆడిందే ఆట, పాడిందే పాట, ఇంకా ఏముందని అనుకుంటూ ఉంటాం. రేపపాటున ప్రభు రావచ్చు. కనుక సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని దేవుని వాక్యం చెలుస్తుంది. 5వదిగా పెండ్లి కుమార్తెను ఎదుర్కొనుటకు సిద్ధపడాలి. పెండ్లి కుమారుడుగా ఆయన రాబోతున్నాడు. పెండ్లి కుమార్తెగా మనం ఏం చేయాలంట? సిద్ధపడి ఉండాలి. తగు వస్త్రాలు ధరించాలి, నీతి అనే వస్త్రాన్ని ధరించాలి, ఆత్మీయత అనే వస్త్రం ధరించాలి, ప్రార్థన అనే వస్త్రాన్ని ధరించాలి, వాక్యం అనే కవచాన్ని ధరించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. పెండ్లి కుమారుడుగా రాబోతున్న దేవుని కొరకు మనం ఏం చేయాలంటండి? పెండ్లి కుమార్తెగా మనం అందరం కూడా సిద్ధపడిన వారుగా ఉండాలి. చివరిగా చెప్పి నేను ముగిస్తున్నాను. ఆలోచించండి. బోధించుటకు మాత్రమే కాదు కానీ చనిపోటు కూడా మనం సిద్ధపడాలి. దేనికోసం అండి? బోధించటమే కాదు కానీ చనిపోటు కూడా మనం సిద్ధపడాలి. గమనించండి, సువార్త ప్రకటించడం అంటే ఏదో సామాన్యమైన విషయం కాదు. ఏదో కుటుంబాన్ని కట్టుకోవటం అంటే సామాన్య విషయం కాదు. ఆ కుటుంబాన్ని కట్టుకునే వాళ్ళకి ఆ అనుభవం తెలుస్తుంది కదండి, అవునా కదండి? కనుక ప్రతి విషయంలో కూడా శ్రమల వెంట శ్రమలు వచ్చినా, బాధల వెంట బాధలు వచ్చినా, ఇరుగు ఇబ్బందులు వచ్చినా, చాలా కష్ట నష్టాలు మనకు కలిగిన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దానికి మనం సిద్ధపడి ఉండాలి. ప్రతి సమయానికి మనం సిద్ధపడి ఉండాలనే సత్యాన్ని గమనించండి. పక్షిరాజు ఒక బుద్ధి మనకు నేర్పిస్తుంది. ఏమండి, మనుషుల కంటే మూగజీవులైన పక్షులు బుద్ధి చెబుతున్నాయండి. ఒకటి దేనికి? వాటి నివాసం ఎక్కడ కట్టుకున్నాయంట? ఉన్నతమైన స్థానంలో వాటి నివాసం కట్టుకున్నాయి. కొండపేటల మీద వాటి నివాసం కట్టుకున్నాయి. ఎవరు ఎక్కజాలని ఎత్తు చోట పక్షిరాజు నివాసం ఉంటుంది. ఎవరు ఎక్కలేని చోటు అది ఉంటుంది. వాటి దృష్టి దేవుని మీద, నీతి సూర్యుడైన దేవుని మీద దృష్టి కలిగి ఉంది. ఈరోజు నీ దృష్టి ఎలా ఉంది? పక్షిరాజు సిద్ధపాటు ఎలా తెలుసండి? 2 రెక్కలు ఇలా చాపి, శత్రువు ఏ సమయంలో సంభవిస్తాడో తెలియదు కానీ రెక్కలు చాపి అది భుజిస్తుందంటండి అన్నం తినేటప్పుడు. ఈరోజు అపవాది పొంచి ఉన్నాడు. ఎప్పుడు మింగుదమా, ఎప్పుడు తరుగుదుమా, ఎప్పుడు నాశనం చేద్దామా? కనుక ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనం ప్రతిదానికి సిద్ధపడి ఉండాలి. అందరూ లేచి పడదాం, ప్రార్థన చేసుకుందాం. దేనికి మనం సిద్ధపడదాం? సువార్త ప్రకటించడానికి సిద్ధపడదామా? ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి కనపట్టుకు సిద్ధపడదామా? హేతువడుగు ప్రతిదానికి మనం సమాధానం చెప్పుటకు సిద్ధపడదామా? ప్రభు రాకడ కోసం మనం సిద్ధపడదామా? పెండ్లి కుమారుడుగా రాబోతున్న దేవుని ఎదుర్కొనుటకు మనం సిద్ధపడదామా? స్వార్థ ప్రకటించడమే కాదు, శ్రమలైనా, బాధైనా, ప్రాణం పోయినా పర్లేదు, దేవుని కోసమే మనం సిద్ధపడదామా?
అన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేద్దాం. పక్షిరాజు నివాసం ఒక ఉన్నతమైన స్థానంలో కట్టుకుంది. పక్షిరాజు దృష్టి 10 కిలోమీటర్ల దూరం కూడా చూస్తుంది. ఈరోజు నీ దృష్టి ఆ బురదలో కాలు పెంచిన వ్యక్తిగా ఉన్నావా? ఏం కాదులే, ఆ టీవీ చూస్తే ఏం కాదులే, ఆ సీరియల్ చూస్తే ఏం కాదులే, ఆ సినిమాకి వెళ్తే ఏం కాదులే, ఆ యొక్క టీవీలో ఫోన్లో చూస్తే ఏం కాదులే, కొంచెంసేపేగా అని అనుకుంటున్నావేమో. బురద అంటిందంటే పక్క కాలు కూడా అంటుతుంది. ఈరోజు ఒక తీర్మానం తీసుకొని మీ ఇంటికి వెళ్ళాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. నిలబడ్డ మనమందరం కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దైవజనుల్లో ఉన్నట్లయితే పైకి, స్టేజ్ పైకి అందరూ కూడా వస్తే బాగుంటుందని ఆశపడుతున్నాం. పెద్దకాకటి మండల పాస్టర్స్ ఉన్న ఫెలోషిప్ ప్రెసిడెంట్ ఇమ్మానుయేల్ గారు అందరూ కూడా స్టేజ్ పైకి వస్తే చక్కగా